నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని ముందుగా ముఖ్యాంశాలు యలమంచిలి మండలం మర్రిలంక ప్రజలకు మంత్రి నిమ్మల రామానాయుడు సాయం పశువులను పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలింపు రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలను చైతన్యం చేయాలి స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఇకపై విజయవాడ నుంచే పాస్పోర్ట్ ప్రాసెసింగ్ హర్షం వ్యక్తం చేసిన విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివ హర్ష భీమవరంలో ముగిసిన రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపిక చేశామన్న మాదాసు కిషోర్ పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక గ్రామ పంచాయతీ మర్రిలంకలో గోదావరి వరద ముంపులో చిక్కుకున్న మూగజీవాలైన పశువులను మర పడవల ద్వారా ఒడ్డుకు చేర్చి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన మానవత్వాన్ని చాటుకున్నారు. ముంపు గ్రామాలైన కనకాయలంక పెదలంక గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ నేపథ్యంలో వరద ముంపు లంక గ్రామాల పర్యటనలో భాగంగా స్వయంగా మర పడవల ద్వారా మూగజీవాలను ఒడ్డుకు చేర్చారు. వరదలో చిక్కుకున్న పశువులను రక్షించమని రైతులు కోరగా స్పందించి మర పడవలను ఏర్పాటు చేశారు. అనంతరం కనకాయలంక పెదలంక గ్రామాల్లో బాధితులను పరామర్శించి ప్రభుత్వం తరపున 25 కేజీల బియ్యం నిత్యావసరాలను బాధితులకు అందజేశారు. గోదావరి వరద గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలెవరూ కూడా చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం నిత్యావసర సరుకులు ఏవైతే వాళ్ళకి ఇంకా వాటర్ కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ ఇట్లా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించమని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి ఈరోజు కూడా మన యలమంచిలి మండలం కనకాయలంక పెదలంక గ్రామాలని సందర్శించడం జరిగింది. అందులో భాగంగా పర్టికులర్గా కనకాయలంక గ్రామానికి సంబంధించి ఏదైతే మర్రిలంకలో దగ్గర 150 పశువుల వరకు కూడా ఆ మర్రిలంకలో చిక్కుబడిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ రైతులు మరి ఏదైతే ఒక 4-5 పడవల్ని కనుక అరేంజ్ చేసినట్లయితే ఆ మర్రిలంక నుంచి వాటిని తీసుకురాగలుగుతాం. లేదంటే గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది, తద్వారా ఆ పశువులను మేము కోల్పోతామని చెప్పడంతో ఇమీడియట్లీ మరి ఒక 4 పడవల్ని అరేంజ్ చేసి స్వయంగా నేనే ఆ మర్రిలంక కూడా వెళ్ళి ఏదైతే ఆ యొక్క రైతులతో పాటు ఆ పశువులను కూడా మరి తీర ప్రాంతానికి సురక్షితంగా తరలించి మూగజీవాల పట్ల కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ కనకాయలంక పెదలంక ఏదైతే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో దగ్గర 11-14 ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాళ్ళ గడప నీరు తొక్కకుండానే వాళ్ళకి సాయం కూడా గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ముందస్తుగానే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఆయిల్ ప్యాకెట్, కేజీ ఉల్లిపాయలు, కేజీ ఆలుగడ్డ ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. డాక్టర్స్ని కానీ పిఎస్సీస్ కానీ అన్నింటినీ కూడా అలర్ట్ చేసి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో లేకపోతే బెడ్ రీడింగ్ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్కి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి చేర్చమని, అదేవిధంగా ఏదైతే పోలీసింగ్ కూడా 24 అవర్స్ కూడా పెట్రోలింగ్ చేసుకుని పడవ కూడా మించి పరిమితికి మించి ఎక్కకుండా ఇటువంటి చర్యలన్నీ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఏదైతే బాధితులకు అందిస్తున్నటువంటి సాయం కూడా ఎక్కడ కూడా పక్కదావ పట్టకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా బాధితులకి నేరుగా అందాలని చెప్పేసి కూడా అధికారులకు కూడా చాలా క్లియర్ గా హెచ్చరించడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజల్ని చైతన్యం చేయడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర చాలా కీలకమైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించాలని కోరుతూ పల్లా కార్తిక్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అగనంపూడి జాతీయ రహదారి వద్ద అవగాహన ర్యాలీ చేపట్టారు. ముఖ్య అతిథిగా పల్లా శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ వాహనాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడం కూడా ప్రమాదాలకు కారణమేనని అన్నారు. మితిమీరిన వేగం ప్రాణాల మీదకు తెస్తుందని ఈ విషయంలో రాష్ట్ర పోలీస్ శాఖ అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేస్తుందన్నారు. ప్రజల్లో చైతన్యం తేవడం కోసం ట్రస్ట్ చైర్మన్ పల్లా కార్తిక్ తీసుకున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. కార్తిక్ మాట్లాడుతూ అగరంపూడి నుంచి షీలానగర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలకు వేగ నియంత్రణ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గవర సోమశేఖర్,
గంతకోరు అప్పారావు, బలిరెడ్డి సత్యనారాయణ, మేడిశెట్టి విజయ్, కడవల రమణ, జగదీష్, మంగరాజు, అచ్యుత్, అప్పలరాజు, కురందాసు గోవింద్, చట్టి రమణ తదితరులు పాల్గొన్నారు. జీవన విధానాలు, దాని పరివర్తనాల వల్ల పెరుగుతున్నటువంటి ట్రాఫిక్, ఉద్యోగరీత్యా బయటికి రావచ్చు, చదువుకోవడం కోసం కానీ వ్యాపారం నిమిత్తం కావచ్చు, మరి అనేక సందర్భాల్లో మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో ప్రమాదాలకు గురై మరణిస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఒక మరణం నిర్లక్ష్యం వల్ల కావచ్చు, అవగాహన లోపం వల్ల కావచ్చు. వీటి వల్ల ఒక ప్రాణం కానీ కోల్పోతే ఆ ఇంటి మీద పడినటువంటి ప్రభావం, చెడు ప్రభావం అంతా ఇంత కాదు. కనుక ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చేటప్పుడు రోడ్డు పట్ల, ఈ ట్రాఫిక్ పట్ల అవగాహన తెలుసుకొని ముందుకు రావాలి, వెళ్ళాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ ప్రజలకి అవగాహన కల్పించాలి, ప్రయాణదారులందరికీ కూడా ఈ అవగాహన కల్పించాలని ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దీనిలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి, అందరికీ అవగాహన కల్పించాలి. పోలీస్ యంత్రాంగం కూడా ఇందులో యాక్టివ్గా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు, ముఖ్యంగా 2 వీలర్స్ ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్లు వేసుకోవడం కానీ, బండి అనేసరికి ఇద్దరే వెళ్ళాలి. ఆవరుగా 3-4 కూడా ప్రయాణం చేస్తున్నారు. అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఈ మధ్యకాలంలో చెప్పాలంటే మొత్తం తల్లి కూతురు కూడా చనిపోయింది. పిల్లడు కూడా త్రుట్లో ఆ ప్రమాదం నుంచి బారిన బయటపడ్డారు. అలాగే యువకులు, చాలా చిన్నపిల్లలు కూడా కొంతమంది వాహనదారులు తాగి నడుపుతున్న వాళ్ళు కావచ్చు. కనుక ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ప్రయాణం చేసేటప్పుడు మసులుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, అందరూ కూడా ఈ ట్రాఫిక్ ప్రమాదాలపైన అవగాహన తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సామాజిక బాధ్యతతో చేసినటువంటి కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ ప్రమాదాలను నివారించడానికి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా అవగాహన కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను. నేను ఒక అంశాన్ని పట్టుకున్నాను. గత 3 నెలల బట్టి గాజువాకలోని 15 యాక్సిడెంట్స్ జరిగే, డెత్ యాక్సిడెంట్స్, ఫ్యాటల్ యాక్సిడెంట్స్. అది మెయిన్ కారణం ఏంటంటే హెవీ ట్రక్స్ అండ్ ట్రైలర్స్ పర్మిషన్ లేని టైంలోనే రావడం. అది కోల్ అనేది ఎక్కువ టనేజ్ ఓవర్లోడెడ్ వెహికల్స్లోని కొన్ని ట్రైలర్స్, ట్రక్స్గా ఉన్న మనకి పర్మిట్ లేని టైంలోనే వచ్చి వాహనదారులని డైరెక్ట్ హిట్ చేస్తున్నాయి. హిట్ అండ్ రన్ అంటే ఇప్పుడు వచ్చి దాని మీద మనకి ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు. 2015లోని నేషనల్ హైవే డీనోటిఫై అయింది. డీనోటిఫై అయినప్పుడు పర్మిషన్స్ అలాగిస్తారు, పోనీ పర్మిషన్ ఇచ్చారు. కానీ 8 to 11 పీక్ టైంలోని కొంచెం రిలీజ్ చేయండి, కొంచెం కట్టడి చేయండి. 4 to 8 అని కట్టడి చేయండి. అలాగని చేస్తే కొంతమంది ప్రాణాలు కాపాడుకోవచ్చు. అది ట్రక్ పార్కింగ్ అని చాలా ఇంపార్టెంట్. ట్రక్ పార్కింగ్ చూసారా మన హైవేస్లో పెడుతున్నారు. నేను ఏమన్నాను గవర్నమెంట్ని, వినపం ఏంటంటే ట్రక్ పార్కింగ్ అనేది అవుట్స్కట్స్లో ఇవ్వండి. ఇప్పుడు హైదరాబాద్లో చూసారంటే మనకి హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు హెవీ వెహికల్స్ అలౌ చేయరు, అది నైట్ టైంలోనే పర్మిట్ చేస్తారు. సో ఇలాంటివన్నిటికి కూడా నేను ఏం చేస్తానంటే గత 10 years బట్టి జరిగిన ఇష్యూస్ అన్ని కూడా నేను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మీద కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని మంది విక్టిమ్స్కి మరి ఎవరు బాధ్యులు? హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తారు, డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్ వేస్తారు. మరి అథారిటీ తప్పు చేస్తే దానికి ఫైన్ లేదు కదా. సో దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి దుబాట్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి దీన్ని ఐఏఎస్ ఆఫీసర్ తీసుకెళ్తాం. ఖచ్చితంగా రామని రోజుల్లోని ఇది కంటిన్యూ అయితే మటుకు ఇది ప్రతి ఒక్కరికి కూడా మేము అలైన్ చేసుకొని వచ్చి ఇది ఇంకా ప్రోగ్రామ్ ఇంకా గ్రాండ్గా చేస్తాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం నేపథ్యంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హాస్టల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకుని ఉన్నత స్థితికి రావాలని ఆకాంక్షించారు. అలాగే కళాశాల యాజమాన్యం కూడా ర్యాగింగ్ ను కట్టడి చేసేందుకు కఠినంగా వ్యవహరించాలని కోరారు. మరి ఇవాళ మనం ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో ఉండటం జరిగింది. మరి 2 రోజుల క్రితం ఒక వీడియో బయటికి రావడం జరిగింది. మరి ఏదైతే ఎన్సీసీ క్యాడెట్స్ 2nd year 3rd year సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారనే వీడియో ఒకటి బయటికి రావడం జరిగింది. ఆ వీడియో కూడా ఎప్పుడు ఫిబ్రవరిలో చేసిన వీడియో. మరి ఆ వీడియోలో అవుట్ గోయింగ్ 3rd year ఎన్సీసీ క్యాడెట్స్ 2nd year వాళ్ళని కర్రలతో కొట్టడం జరిగింది, పైశాచికంగా కొట్టడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాము. ప్రిన్సిపాల్ గారికి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మరి ఏదైతే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ ఉన్నారో, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ రాజు గారు ఉన్నారు, వారిని సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి మరి ఇది ఎప్పుడో ఫిబ్రవరిలో జరిగిన సంఘటన ఇవాళ బయటకు వచ్చిందంటే మరి ఎక్కడో కావాలని ఎవరో వాళ్ళ మధ్య కొంత స్టూడెంట్స్ మధ్యలో గొడవలు ఇది బయటికి రావడం జరిగింది. ఏదైనా కానీ ఇక రాబోయే కాలంలో ఇటువంటి ర్యాగింగ్ పద్ధతులు లేకుండా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది.
అదేవిధంగా మన మీడియా వాళ్ళు కానీ మరి పోలీస్ వ్యవస్థ కానీ దీని మీద దృష్టి పెట్టి ఎక్కడ కూడా ఇటువంటి ర్యాగింగ్ చర్యలు జరగకుండా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ యాజమాన్యం కలెక్టర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది, ఎస్పీ గారు పెట్టడం జరిగింది. ఎక్కడైతే ఇటువంటి చర్యలు మరి ర్యాగింగ్ చర్యలు కొన్ని తెలియకుండా జరుగుతుంటాయి కాబట్టి కాలేజీ యాజమాన్యం కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఎక్కువగా టీచర్లు కాలేజీ యాజమాన్యం లేనప్పుడే జరుగుతుంటాయి, నైట్ టైం హాస్టల్స్ జరుగుతుంటాయి కాబట్టి దాని మీద తప్పనిసరిగా దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోమని చెప్పి ఎస్పీ గారిని అదేవిధంగా కాలేజీ యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాము. అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా ఒక నిఘా పెట్టి వీటి మీద మరి ఎక్కడైతే హాస్టల్స్లో ఇటువంటి జరుగుతున్నాయో వాటి మీద నిఘా పెట్టి ఉండటం మంచి పద్ధతి అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీసు వారు కాలేజీ యాజమాన్యం కూడా ఇద్దరు కూడా కలిసి దీని మీద చర్యలు తీసుకోమని మరొకసారి మీడియా ముందు తెలియజేస్తున్నాను. ఇక విజయవాడ నుండి పాస్పోర్ట్ ప్రాసెసింగ్ ఉండనుంది. దీనిపై విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివ హర్ష మాట్లాడుతూ పాస్పోర్ట్ సేవలు మరింత చేరువకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ కార్యాలయం నుంచే పాస్పోర్ట్ ప్రాసెసింగ్, ప్రింటింగ్ జరగనుందని తెలియజేశారు. సేవలు మరింత చేరువవ్వడం ఆనందించదగ్గ విషయమని పేర్కొన్నారు. తిరుపతి పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని మెరుగైన సదుపాయాలతో రెన్యువల్ చేయడం జరిగిందని, పాస్పోర్ట్ సర్వీసులను పెంచడం ఆనందంగా ఉందని చెప్పారు. విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ పరిధిలో 2 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, 13 పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు. దాంట్లో ఒక విధంగా చెప్పాలంటే సగభాగం మన తిరుపతి ఇంకా రాయలసీమ రీజియన్. సో దాంట్లో 2 పాస్పోర్ట్ సేవా కేంద్రాలను విజయవాడ కాకుండా పాస్పోర్ట్ సేవా కేంద్ర తిరుపతి అనేది ఒక ఇంపార్టెంట్ పాస్పోర్ట్ సేవా కేంద్ర ఫెసిలిటీ మన ఈ రీజియన్కి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ పరంగా వీఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఆ సందర్భంగా ఈ రీజియన్ తిరుపతి మరియు రాయలసీమ జిల్లాలకి మన పాస్పోర్ట్ సర్వీసెస్ మెరుగవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది చెప్పుకోవడానికి. ఎందుకంటే 2 విషయాలు. ప్రైమర్లీ మీకు తెలుసో తెలీదో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇప్పుడు విజయవాడ నుంచి మొదలైంది, మొన్న ఫిబ్రవరి 2024 నుంచి. ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది విజయవాడ నుంచి అంటే ఆర్పిఓను తన ఎంటైర్ సిస్టము ఇంక్లూడింగ్ ప్రింటింగ్ సర్వీసెస్ అండ్ ఆల్ ది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ విజయవాడ. దానివల్ల ఇంతకుముందు ఒక అప్లికెంట్కి ఏమైనా ఇష్యూ ఉంటే అంటే ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఏమైనా పాస్పోర్ట్ ఇవ్వలేకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోజుకి 500 మంది వస్తారు, 500 మందిలో 400 మందికి మేము ఇచ్చిన ఒక 50-60 మందికి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూను, సమ్ కోర్ట్ ఇష్యూను అలాంటి ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు కమ్ టు ద పాస్పోర్ట్ ఆఫీస్ అండ్ గెట్ దేర్ సర్వీసెస్ డన్. సో దాట్ ఎర్లియర్ దే యూస్ టు ట్రావెల్ టు విశాఖపట్నం. నౌ they need not go to Visakhapatnam, they can directly come to Vijayawada where we have a separate passport office. అంటే పాస్పోర్ట్ సేవా కేంద్ర కాకుండా ఒక రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ అనేది విజయవాడలో ఉంది. సో అదొకటిను. రెండోది రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడని అంటే మీరు మీడియాలో చూసుంటారు ఇంతకుముందు, వెన్ ఐ హ్యాడ్ ఎ ప్రెస్ మీట్ ఇన్ విజయవాడ, హ్యాస్ బీన్ అవార్డెడ్ యాజ్ ది బెస్ట్ పాస్పోర్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ. అంటే మనం సో అది ఓన్లీ విజయవాడ అంటే విజయవాడ కాదు, దాంట్లో తిరుపతి పాస్పోర్ట్ సేవా కేంద్రాలు మరియు మన పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు అన్నీ కలిపి ఇచ్చిన ఈ గత సంవత్సరం ఉన్న సర్వీసెస్ ని లెక్కలో తీసుకుని మనకి మంత్రి గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ నుంచి మనకి అవార్డు వచ్చింది. సో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ ఈ ఎంటైర్ మన రాయలసీమ రీజియన్ మరియు సెంట్రల్ ఆంధ్ర రీజియన్ చూసుకుంటుంది. విశాఖపట్నం ఏమో ఉత్తరాంధ్రను కోనసీమ జిల్లాలు చూసుకుంటుంది. సో ఆ విధంగా తిరుపతిలో ఐ థాట్ ఇక్కడున్న ప్రజలకి మనం చేసే సర్వీసెస్ తెలియాలి. ఆ సర్వీసెస్ పరంగా మనకి ఐ థింక్ 2 విషయాలు. ఒకటేంటంటే మనము ప్రింటింగ్ ఫెసిలిటీస్ అంటే ఇంతకుముందు పాస్పోర్ట్ ప్రింటింగ్ కూడా విశాఖపట్నంలో అయ్యేది. సో ప్రింటింగ్ ఫెసిలిటీను డిస్పాచ్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మేమైతే పాస్పోర్ట్స్ ప్రింట్ చేయగానే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక మనిషి ఇక్కడికి వచ్చి పాస్పోర్ట్ తీసుకుని తనకు గ్రాంట్ అయిపోయి పోలీస్ వెరిఫికేషన్ అవ్వగానే ఇమీడియట్గా కంప్యూటరైజ్గా విజయవాడలో ప్రింటింగ్ స్టార్ట్ అయిపోతుంది. విజయవాడలో ప్రింటింగ్ అయ్యి ఇక్కడున్న లోకల్ ఏరియాస్కి ఎక్కడైతే అప్లికెంట్స్ ఉంటారో ఆ అప్లికెంట్స్కి మనం పాస్పోర్ట్ త్రూ పోస్టల్ డిపార్ట్మెంట్ డిస్పాచ్ చేస్తాం. అదొక అడ్వాంటేజ్. అంటే దానివల్ల టర్న్ అరౌండ్ టైం ఒకటి తగ్గుతుంది. ఇప్పుడు ప్రకటనలు.